హలో! హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. 8 నెలల పైన ఉన్న పిల్లలకి ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దీన్ని హోమ్‌మేడ్ సెర్లాక్ కూడా అంటారు. మనం బయట కొనే బదులు ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. చాలా సేఫ్‌గా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్డు. ఇంటికి చాలా బలం గూడా. మా బాబుకి ఇప్పుడు 11 మంత్స్. నేను 6 మంత్స్ నుండి పెడుతూనే ఉన్నాను ఇంట్లోనే రెడీ చేసి. 1 మంత్‌కి ఒకసారి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. సో, మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అందుకోసం ముందుగా 1/4 కిలో రైస్ కనిపిస్తుంది కదా! కప్పుతో తీసుకుంటానండి మిగిలినవన్నీ. 1 కప్పు శనగగింజలు, కప్పు పెసరపప్పు, కప్పు పచ్చిశనగపప్పు, కప్పు కందిపప్పు, 1 కప్పు ఉలవలు, కప్పు తెల్ల శనగలు, 1 కప్పు నల్ల శనగలు, కప్పు పెసళ్ళు, కప్పు పెసరపప్పు, తర్వాత 1 కప్పు ఉద్దిపప్పు, అలాగే 1 కప్పు డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు కొద్దిగా, అలాగే మకానా ఒక 50 గ్రామ్స్. అదే అండి తామర గింజలు ఉంటాన్లా అవి ఒక 50 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. మకానా గింజలు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ తప్ప మిగిలినవన్నీ వాష్ చేసుకుంటున్నాను. మంచినీళ్ళతో ఒక 2-3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే నానబెట్టకూడదు. జస్ట్ వాష్ చేయాలంతే. వాష్ చేసుకోకపోతే మళ్ళీ తినేటప్పుడు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అందుకే నీట్‌గా ఒక 2-3 టైమ్స్ ఇదిగోండి ఇలా వైట్ అయ్యేంత వరకు వాష్ చేసుకోవాలి. తర్వాత నీళ్ళన్నీ తీసేసుకొని ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఫుల్ డ్రై అయిపోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడైతే సమ్మర్ కదా బాగా ఎండిపోతాయి. తర్వాత తెచ్చేసుకొని డ్రై చేసుకోవాలి వీటిని. అందుకోసం మందంగా ఉన్న ఒక పాత్రను తీసుకోవాలి. ఇదిగోండి మకానా అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇవైతే నానబెట్టకూడదు. వాష్ కూడా చేసుకోకూడదు. అలానే ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత అలా పొడి పొడి అవ్వాలి. తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి. తర్వాత అటుకులు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇదిగోండి అవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకొకసారి వచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు వేసుకున్నాను. అలాగే అందులో 2 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నాను. అరిగిపోతుంది బాగా మంచిగా డైజెస్ట్ అవుతుంది. అవి కూడా బాగా ఫ్రై చేసుకొని వేరే అందులో వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే మాడిపోతాయి. పెద్దగా ఉన్న బాదము, క్యాష్యూ, శనగగింజలు అవన్నీ ఒక దాంట్లో వేసుకుంటున్నాను. ఇలా అంటూ ఉంటే పెద్ద పెద్దవన్నీ పైకి వచ్చేస్తాయి. సో, అవన్నీ పైన అక్కడ వేసుకున్నాను. ఫ్రై చేసుకుంటున్నాను. అది కూడా మంచిగా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. లేదంటే లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. హైలో అయితే పెట్టుకోకూడదు. మాడిపోతాయి మళ్ళీ. లో ఫ్లేమ్‌లోనో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల మంచిగా మంచి స్మెల్‌తో ఫ్రై అవుతాయి. ఇవన్నీ కూడా కొద్దిగా ఓపికతోనే చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు తినే పని కదా! అందుకనేసి మంచిగా ఉంటేనే వాళ్ళు తింటారు. లేదంటే అంతా వేస్ట్ అయిపోతుంది. మిగిలినవన్నీ కూడా ఉన్నవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా క్వాంటిటీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనో లేదంటే లో ఫ్లేమ్‌లోనో పెట్టుకోవాలి. ఈ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా వెయిట్ అవుతారు. అలాగే హెల్తీగా కూడా ఉంటారు. బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. అంతే ఫైనల్‌గా లాస్ట్ అయిపోయాయి. ఇవి కూడా ఫ్రై చేసుకొని ఒక ప్యాన్‌లో పెట్టుకోవాలి. చూడండి నేను ఫ్రై చేస్తుంటే చెమటలు పట్టిపోతున్నాయి. ఎండాకాలం కదా! ఇప్పుడు ఫుల్ ఎండలు. వేడి ఎక్కువగా ఉంది. ఇంకా అన్నీ ఫ్రై అయ్యాక అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది చల్లారనివ్వాలి. అన్నీ కూడా బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్ పట్టుకోవాలి. తర్వాత కొద్దిగా వేసుకుంటూ మిక్సీలో పట్టుకోవాలి. ఇదైతే కొద్దిగా టైమే తీసుకుంటుంది అన్నీ ఈ ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. పిల్లలు బాగా హెల్తీగా ఉండాలంటే మనం ఎంత ఓపికతో అయినా వర్క్ చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుంటున్నాను. పౌడర్ చేసుకోవాలి. చూడండి అన్నీ అయితే ఇలా మంచిగా ఫ్రై అయ్యాయి. ప్రతి ఒక్కటి ఇలా అదిమి చూస్తే బాగా క్రిస్పీగా ఉన్నాయి. తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట పిల్లలకి. మా ఫస్ట్ బాబుకి కూడా నేను ఇలానే పెట్టాను. ఇంట్లోనే చేసి పెట్టాను. ఇంకా కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పెద్దగా ఉన్నవన్నీ వేసేసాను. మిక్సీ పట్టేసుకున్నాక పౌడర్ అయితే జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో మిగులుతుంది. అది కూడా మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. అలా కంటిన్యూగా అయిపోయేంత వరకు చేసుకుంటూనే ఉండాలి.
ఇవన్నీ కూడా నేను మా బాబు నిద్రపోయేటప్పుడే చేస్తాను. బాబు లేస్తే ఇంకా ఏమీ చెయ్యనివ్వడు. ఇప్పుడే మనం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏజ్‌లోనే. వాళ్ళకి ఇప్పుడే ఈ ఏజ్‌లోనే అన్నీ తెలుస్తుంటాయి కాబట్టి వాళ్ళతోనే ఉంటాననమాట నేను. ఇంకా మొత్తం కొద్ది కొద్దిగా ఇలా మిక్సీకి వేసుకుంటూ తర్వాత జల్లెడ పట్టుకుంటూ జల్లెడలో లాస్ట్‌లో మిగిలేది మళ్ళీ అందులోనే మిక్సీలో వేస్తూ పౌడర్ చేసుకుంటున్నాను. చూడండి ఒక్కొక్కసారి ఇంతింత మిగులుతుందనమాట. సో, అది మళ్ళీ మిక్సీలోనే వేసుకోవాలి. సో, ఇలా మొత్తం ఉన్నదంతా వేసేసుకోవాలి మిక్సీకి. సో, ఇదంతా కొద్దిగా ఓపికగా చేసుకోవాలి. పిల్లలు ఆరోగ్యంగా తినాలంటే మంచిగా చేసుకోవాలి. సో, ఇంక మొత్తం పౌడర్ అంతా అయిపోయింది లాస్ట్. ఇంక లేదనమాట. అయిపోయేసరికి మా బాబు కూడా లేచాడు చూడండి. లేచి అరుస్తూ ఉంటాడు మెల్లగా. ఇంకా నేనైతే చీరలోనే వేశాను ఉయ్యాల. ఎందుకంటే చీరకు మించిన ఉయ్యాల లేదు ఇంకా నాకు తెలిసి. ఎన్ని వేలు పెట్టి ఉయ్యాల కొన్నా కూడా ఎంత మంచివి ఎంత క్వాలిటీ కాస్ట్లీవి పెట్టి కొన్నా కూడా లాస్ట్కి ఇదైతే తప్పదు చీర. అందుకనే మేమేం ఆలోచించకుండా చీరనే వేసాము. మా ఫస్ట్ బాబుకి కూడా అంతే చీరనే వేసాము సేమ్ ప్లేస్లో. ఇంకా ఈ బాబుకి కూడా అంతే. ఇంకా ఫైనల్గా పౌడర్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇలా అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మిక్సీలో వేసింటాం కదా, ఆ మిక్సీ వేడి వల్ల పౌడర్ కూడా వేడిగా ఉంటుంది. సో అలానే స్టోర్ చేసుకోకూడదు. చల్లారిన తర్వాత ఒక టైట్ పాత్ర తీసుకొని అందులో వేసుకోవాలి. ఇంకా అప్పుడే లేచాడు కదా, అక్కడ ఉండేసరికి కొద్దిగా పౌడర్ పెడుతున్నా. చూడండి తింటున్నాడు. నేను కూడా టేస్ట్ చేశాను. చాలా కమ్మగా ఉంది, మంచిగా ఉంది, టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేశాను. నాకైతే ఏమనిపించిందంటే సున్నుండల టేస్ట్ అయితే వచ్చింది. సున్నుండలు నేతిలో కలిపి చేస్తారు కదా, అలా అయితే ఉంది టేస్టీగా. అన్నీ వేసాం కదా మనం పప్పులు, పల్లీలు ఇంకా డిఫరెంట్వన్నీ. సో అవంతా మంచిగా కమ్మగా ఉన్నాయి తింటుంటే. సో అమ్మలు మీరు కూడా మీ పిల్లలకి ఇలానే చేసి పెట్టండి హెల్తీ ఫుడ్. ఎలాగో వాళ్ళు టేస్ట్లు అన్నీ తెలిసిన తర్వాత అసలు ఇది ముట్టను కూడా ముట్టరు. ఇప్పుడే మనకి మంచి ఛాన్స్. సో ఇప్పుడే చేసి పెట్టేయండి. తర్వాత మనం ఎంత ట్రై చేసి తినిపించినా తినరనమాట. నాకు తెలిసి ఒక 1.5 year దాకా ఈ ఫుడ్ పెట్టడమే చాలా బెటర్. తర్వాత ఎలాగో వాళ్ళు తినరు. సో వీలైతే మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. చిన్న పిల్లలు 1.5 year 2 years లోపు ఉన్న వాళ్ళకి. ఇంకా చల్లారిన తర్వాత నేనైతే ఒక క్యారీలో వేస్తున్నాను. ఇది నాకు 2 months వస్తుంది. పౌడర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే సేమ్ ఇలానే చేసుకుంటాను నేను ఇంట్లోనే. ఇంకా డైలీ నేను 1 time అయితే పెడతాను. 2 times 3 times అలా పెట్టను. ఇదిగోండి ఈ క్యారీకి అయిందనమాట. రోస్ట్ చేసేసుకొని ఎత్తిపెట్టేసుకుంటాను. డైలీ వాడుకుంటూ ఉంటాను. ఎలాగో చేశాను ఇప్పుడే ఫ్రెష్గా. మా బాబు కూడా నిద్ర లేచాడు కదా అనేసి చేస్తున్నాను నేను. అప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకున్నాను ఇందులో. ఒక 5 tablespoon వాటరు ఒక స్పూన్కి. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టకపోతాయి. తర్వాత చిటికెడు అంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 drops గీ వేసుకోవాలి, ఆవు నెయ్యి అండి. ఫైనల్గా కొద్దిసేపుల తర్వాత ఇలా అయింది తిక్కుగా. ఇంకా మా బాబు తింటున్నాడు, తినిపిస్తున్నా నేను. ఇంకా ఇష్టంగా తినేస్తారనమాట. డేలో 1 time పెడితే చాలు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఆ పప్పులు ఆల్మోస్ట్ వేడి అవంతా. సో మోషన్ టైప్ అయిపోతుంది. కానీ 1 time ఇస్తున్నా ఇప్పుడు. వింటర్ సీజన్లో అలా అయితే 2 times అలా ఇవ్వచ్చు డైలీ. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మంచిగా తినేస్తారు, హెల్తీగా ఉంటారు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాంటి మంచి వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.